ఈ టైంలో నేను మీ ముందుకు రావడానికి ఒక పెద్ద కారణం ఉంది. మీ మెసేజెస్, "సార్, ఎస్ఎస్సి సీజీఎల్ 2026 నోటిఫికేషన్ పోస్ట్‌పోన్ అవుతుందా" అని. దానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. ఈరోజు దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సరే, ఇక్కడ నేను ఒక విషయం ముందే క్లియర్ చేస్తున్నాను. సార్ దగ్గర ఏమైనా అఫీషియల్ నోటీస్ ఉందా అని ఎవరైనా ఆశపడి ఈ వీడియో చూస్తుంటే ముందే చెప్తున్నా, నా దగ్గర ఎలాంటి అఫీషియల్ నోటీస్ లేదు. కేవలం అఫీషియల్ నోటీస్ బేస్ మీద మాత్రమే మీరు నమ్మేవాళ్లైతే దయచేసి ఇప్పుడే వీడియో ఆపేసి వెళ్ళిపోవచ్చు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. కానీ కొన్ని ముఖ్యమైన పాయింటర్స్ ఉన్నాయి. వాటి మీద మనం చర్చించాలి. వాటిని బట్టి మీ రోడ్ మ్యాప్ని, మీ తదుపరి ప్రిపరేషన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఆ నమ్మకం ఉంటే లాస్ట్ వరకు చూడండి. నేను గాలి మాటలు ఎప్పుడు మాట్లాడను. ఈ సబ్జెక్ట్ మీద చాలామంది అడుగుతున్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వడం నా బాధ్యత. ఒక్కసారి గమనించండి, అసలు సీజీఎల్ ముచ్చటేంటి? సీజీఎల్ అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్, గ్రోత్, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, ఒక దర్జా కావాలి అనుకునే వాళ్ళకి ఒక ప్రైమ్ జాబ్. జాన్వరిలో ఎస్ఎస్సి వాళ్ళు ఒక టెంటేటివ్ క్యాలెండర్ ఇచ్చారు కదా, ఆ క్యాలెండర్లో క్లియర్గా మెన్షన్ చేశారు, మార్చ్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది అని. మే లేదా జూన్లో ఎగ్జామ్ ఉంటుంది, సెప్టెంబర్లో రిజల్ట్ వస్తుంది అని. ఇది అఫీషియలీ క్యాలెండర్లో ఉన్న డేటా. టెన్షన్ పడకండి, ముందు వినండి. మరి ఎందుకు పోస్ట్పోన్ అయ్యే ఛాన్స్ ఉంది? క్యాలెండర్ ఇచ్చినప్పుడు వాళ్ల దగ్గర ఎంటీఎస్ ఎగ్జామ్, జీడీ ఎగ్జామ్ షెడ్యూల్స్ ఉన్నాయి. ఫిబ్రవరి లాస్ట్ నుంచి జీడీ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వాలి కదా. కానీ ఏమైంది? ఎంటీఎస్ ఎగ్జామ్లో స్కామ్ బయటపడింది. సెంటర్ల కింద ఏకంగా అండర్గ్రౌండ్ సర్వర్ రూమ్స్ పెట్టి సిస్టమ్స్ హ్యాక్ చేశారు. ఆ వీడియోలు మీరే సోషల్ మీడియాలో చూసింటారు. ఆ పరిస్థితి చూసి ఎస్ఎస్సి వెంటనే అలర్ట్ అయి జీడీ ఎగ్జామ్ని ఆపేసింది. ఆ షెడ్యూల్ని డిలే చేసింది. ఇప్పుడు మనకున్న ఇంటర్నల్ న్యూస్ ఏంటంటే, జీడీ ఎగ్జామ్ అనేది బహుశా మార్చ్ 9th నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఇది ఒఫిషియల్ కాదు స్వా, కేవలం ఇంటర్నల్ న్యూస్. ఈ ఎగ్జామ్ మార్చ్ 9th మొదలైతే 1-2 రోజుల్లో అయిపోదు కదా. కనీసం మార్చ్ 20, 22 దాకా నడుస్తుంది. దాని తరువాత 2025కి సంబంధించిన సిహెచ్ఎస్ఎల్ టియర్ 2 ఎగ్జామ్ని వాళ్లు కండక్ట్ చేయాలి. ఆ సిహెచ్ఎస్ఎల్ టియర్ 1 రిజల్ట్కే ఇంకా దిక్కులేదు, అది పెండింగ్లో ఉంది. మరి కొంచెం లాజిక్ వాడండి నానా. ఇన్ని ఎగ్జామ్స్ పెండింగ్ పెట్టుకుని మార్చ్ నెలలో సీజీఎల్ 2026 నోటిఫికేషన్ మీద వాళ్లు ఫోకస్ చేయడం ప్రాక్టికల్గా పాజిబులా? అస్సలు కాదు. కాబట్టి పక్కాగా ఒక 6 నెలలు కాదుగాని ఒక 30-45 రోజులు క్యాలెండర్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. క్లియర్గా ఉందా? ఒక్క నిమిషం, మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద ఉంది. సరే అండి, ఇక్కడ వరకు ఏం మాట్లాడుకున్నాం? జీడీ ఎగ్జామ్ మార్చ్ 9థ్కి షిఫ్ట్ అయింది. సిహెచ్ఎస్ఎల్ టియర్ 2 ఎగ్జామ్ బ్యాలెన్స్ ఉంది. సో మన సీజీఎల్ 2026 నోటిఫికేషన్ పక్కాగా ఒక 30-45 డేస్ లేట్ అవుతుంది. అర్థమైంది కదా? ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. మన స్కై అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రీ మటీరియల్స్, పీవైక్యూ పీడిఎఫ్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. జాయిన్ ఫర్ ఫ్రీ మటీరియల్స్ ఇన్ టెలిగ్రామ్. ఇక్కడ నాకు కోపమొచ్చే ముచ్చటేంటంటే, దీన్ని చూసి ఆహా ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది కదా, క్యాలెండర్ షిఫ్ట్ అయింది కదా అని కొంతమంది బుక్కులు మూసేసి పడుకుంటారు. కన్క్లూజన్స్ తప్పుగా తీసుకోవద్దు. కానీ మీకిక్కడొక 30-40 డేస్ ఎక్స్ట్రా టైం దొరికిందిరా బాబూ. ముఖ్యంగా లేటుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్లకి ఇదొక వరం. దీన్ని వాడుకోవాలి. ఎగ్జామ్ లేదు కదా చదువు ఆపేద్దామని కాదు. ఒకవేళ ఎస్ఎస్సి వాళ్లు ఆగి తమ సిస్టమ్స్ని సరిదిద్దుకోవడానికి టైం తీసుకుంటుంటే మీరు కూడా ఆ ఎక్స్ట్రా టైంని యూజ్ చేసుకుని స్ట్రాంగ్ అవ్వాలి. ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఫుల్లీ రెడీగా ఉండాలి. టైం వేస్ట్ చేయకండి. కొంతమంది నెగటివ్ క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్లకి ప్రతి దాంట్లో నెగటివే కనిపిస్తుంది. వీడియో కింద ఏవో 2 కమెంట్స్ పెట్టిపోతారు. వాళ్లని వదిలేయండి. పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. మీకు దొరికిన ఈ 30-40 డేస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ చదవండి. ఎవరికైతే ప్రాక్టీస్ కావాలో వినండమ్మా, యాప్ లింక్ కింద ఉంటుంది. అలాగే సార్ నాకు లేటెస్ట్ క్వశ్చన్స్తో ప్రాక్టీస్ కావాలి అనుకుంటే నేను రోజూ మన స్కై అకాడమీ ఛానల్లో ప్రాక్టీస్ సెట్స్ చేయిస్తున్నాను. రండి, క్లాస్ వినండి. డైలీ టార్గెట్స్ ఇస్తాను, కంప్లీట్ చేయండి. దీనికి మీరు చెయ్యాల్సింది ఒక్కటే, మళ్ళీ చెప్తున్నాను, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జాయిన్ ఫర్ ఫ్రీ మెటీరియల్స్ ఇన్ టెలిగ్రామ్.
మన స్కై అకాడమీ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సరే అండి, ఇకపోతే కొంతమంది సిన్సియర్ స్టూడెంట్స్ ఉంటారు. సార్, నాకు ఎక్స్ట్రా 30 డేస్ టైం వచ్చింది, కానీ నాకు జీకేజీఎస్ రాదు, నా మ్యాథ్స్ వీక్, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కష్టం, నేను సిలబస్ ఎప్పుడూ కంప్లీట్ చేయలేదు, నాకొక పక్కా మెంటర్షిప్ కావాలి అనంటారు. సిలబస్ పూర్తి చేయకుండా ఎగ్జామ్కి వెళ్తే ఎగ్జామ్ బాగా రాసిన ఫీలింగ్ వస్తుంది కానీ రిజల్ట్ రాదు. సో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు 0 స్థాయి నుంచి చదువుకోవాలి అనుకునే వాళ్ల కోసం మన స్కై అకాడమీ యాప్లో ఫిబ్రవరి 26 నుంచి ఒక స్పెషల్ సీజీఎల్ ఫౌండేషన్ బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. ఇందులో రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్, జీకే ఇవన్నీ టియర్ 1, టియర్ 2 సిలబస్ని బేసిక్ నుంచి కవర్ చేస్తాయి. దానికి తోడు ఈబుక్స్, మాక్ టెస్ట్ విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్ ఇవన్నీ తక్కువ ప్రైస్కే మన స్కై అకాడమీ యాప్లో దొరుకుతాయి. ఇక ఇంకో పెద్ద డౌట్, సార్ నేను గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను, నేను అప్లై చేయొచ్చా అని. ఒక్కసారి గమనించండి, నోటిఫికేషన్ గనక ఈ సంవత్సరం మొదటి 6 నెలల్లో వస్తే వాళ్లు ఏజ్ మరియు క్వాలిఫికేషన్కి కట్ ఆఫ్ డేట్గా ఆగస్ట్ 1, 2026ని తీసుకుంటారు. సో ఆగస్ట్ 1, 2026 నాటికి మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే రిజల్ట్స్ వస్తే మీరు పక్కాగా ఎగ్జామ్ రాయొచ్చు, లేదంటే రాయలేరు. క్లియర్గా ఉందా? ఈ ఫౌండేషన్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే ఈ వీడియో కింద మోర్ మీద క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడే మన స్కై అకాడమీ యాప్ లింక్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకోండి, ఎన్రోల్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ఫర్ ఫ్రీ మెటీరియల్స్ ఇన్ టెలిగ్రామ్. మళ్ళీ చెప్తున్నా, ఈ టైంని వేస్ట్ చేయకండి. దొరికిన ఎక్స్ట్రా టైంతో మ్యారథాన్లాగా చదవండి, బాగా చదవండి. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా జాబ్ కొట్టి తీరాలి. ఆల్ ద బెస్ట్. జై హింద్.